ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావానికి సిద్ధమవుతున్నారు. రేపు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభా వేదికగా సీఎం కేసీఆర్ ఎన్నికల రణనాదాన్ని పూరిస్తారు. కరీంనగర్ జిల్లా సెంటిమెంట్తో కేసీఆర్ ఎన్నికల వ్యూహానికి పదును పెట్టనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఫణిరాజ్ అందిస్తారు. హుస్నాబాద్ సభతో తన ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. మొత్తానికి రేపు 15వ తారీఖున హుస్నాబాద్లో మొదటి ప్రచార సభను మొదలుపెట్టి వరుసగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన సెంటిమెంట్కు అనుగుణంగా 6 సభలు మొత్తం నిర్వహించనున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలతో పోలిస్తే అంటే 2014 అలాగే 19లో కనుక గమనించినట్లయితే అప్పుడు జరిగినటువంటి సభల్లో కేసీఆర్ హుస్నాబాద్ నుండే అక్కడ తను ఇవ్వాలనుకున్నటువంటి అనేక స్కీమ్లకు సంబంధించి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం కూడా ఆ సెంటిమెంట్ని కొనసాగిస్తూ హుస్నాబాద్లోనే మరోసారి ఇక్కడ సభను నిర్వహించున్నారు. దీనికి పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కనుక గమనించినట్లయితే 13 స్థానాలకు 12 స్థానాలు ఇస్తూ మొదటి నుండి కూడా ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కి తన వంతు సహకారం అందిస్తూ వస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, తెలంగాణ ప్రభుత్వాన్ని అనేక అంశాల్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంథని తప్ప మిగతా ప్రాంతాలన్నీ కూడా బీఆర్ఎస్ కోటాలోనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు మొదటి సభగా హుస్నాబాద్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ తన రాజకీయ గురువుగా భావించే కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీస్సులు తీసుకొని సభను నిర్వహించనున్నారు. మరోవైపు దీని తర్వాత మళ్ళీ 17వ తారీఖున వరుసగా 3 సభలు నిర్వహించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్ల అలాగే పెద్దపల్లి ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించనున్నారు. తర్వాత మళ్ళీ నవంబర్ 2వ తారీఖున అలాగే నవంబర్ 3వ తారీఖున ఈ పూర్తి స్థాయిలో సభల్ని నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని అలర్ట్ చేయనున్నారు. అయితే ఈ సభని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి నేతలు ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు నాయకులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలైన గంగుల కమలాకర్, కేటీ రామారావు, కొప్పుల ఈశ్వర్ లాంటి మంత్రులు అలాగే ఇతర ఎమ్మెల్యేలు వీరంతా కూడా సభను సక్సెస్ చేయడానికి పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే కరీంనగర్ కనుక గమనించినట్లయితే ఈసారి కొంతవరకు బీజేపీ అంటే ఎందుకంటే ఇక్కడ బీజేపీ కీలక నేతలు ఫైర్ బ్రాండ్ నేత అయినటువంటి బండి సంజయ్ అలాగే ఈటల రాజేందర్ ప్రచార కమిటీకి సంబంధించినటువంటి కీలక నేత హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. వీరి వల్ల కొంతవరకు బీజేపీ పుంజుకుందని చెప్పొచ్చు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఉన్న 13 స్థానాల్లో ఇప్పటికే మంత్రుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ కాకుండా ధర్మపురి, వేములవాడ ఇతర కొన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఉమ్మడి జిల్లా నుండి తిరిగి పెద్ద ఎత్తున సీట్లు సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే దీని ప్రభావం పక్క జిల్లాలపై కూడా చాలా స్పష్టంగా పడుతుంది. ఉద్యమంలో అలాగే పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాటు దగ్గర నుండి ప్రభుత్వ ఏర్పాటు దాని కొనసాగింపు కూడా కరీంనగర్ జిల్లా పూర్తి స్థాయిలో సహకారం అందించింది. ఇటువంటి పరిస్థితుల్లో కరీంనగర్ని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని హుస్నాబాద్ సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సమర శంఖారావాన్ని కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. చూడాలి ఇటువంటి హామీలు వస్తాయి, ఇటువంటి వరాల జల్లుని కురిపించడాలని అనేది మనం చూడాల్సింది. ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.